హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలామంది అయితే మన వీడియోస్ చూసి బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన దగ్గరికి స్వరాజ్ ఎక్స్ఎం ట్రాక్టర్ అయితే ఫుల్ పెయింట్ అయితే వచ్చింది. అది ఏ విధంగా ఉందా, దానికి ఏ విధంగా పెయింట్ వేస్తున్నావా, ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు కానీ ట్రాక్టర్ ఉంటే ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది. మేము చేసే వర్క్ అయితే మీకు అర్థం అవుద్ది. మీరు పెయింట్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న స్వరాజ్ ఎక్స్ఎం ట్రాక్టర్ అయితే ఫుల్ పెయింట్ అయితే వచ్చింది. దానికి ఏ విధంగా వర్క్ చేస్తున్నామో అన్నది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మేము చేసే వర్క్ అయితే మీకు అర్థం అవుద్ది. మడ్గాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నాయో. తుప్పు చూడండి, ఎక్కువగా అయితే ఉంది తుప్పు. దానికైతే ఇప్పుడైతే నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టేస్తున్నాం తుప్పు అంతా. మడ్గాళ్ళకి అయితే ఇప్పుడైతే నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా, తుప్పు అయితే నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టేసుకున్నాం రెండు మడ్గాళ్ళకి. ఒకసారి బాడీ సెంటర్ పిన్ చూడండి ఫ్రెండ్స్, తుప్పు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. తుప్పు అయితే బాడీకి అయితే కొంచెం ఎక్కువగా అయితే ఉంది. చూడండి తుప్పు ఏ విధంగా ఉందో బండికి, చూస్తున్నారు కదా. తుప్పు అయితే బండికి అయితే ఎక్కువగా ఉంది. బాడీ నీట్గా కడిగి కంపెనీ రెడ్ యాసిడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే బాడీ అంతా కంపెనీ రెడ్ యాసిడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం నీట్గా. ఈ రిమూవ్ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో. సెంటర్ ప్లేట్ అంతా గారత పట్టేస్తుంది. తుప్పు అయితే ఉంది దీనికి. చూడండి, చూస్తున్నారు కదా, తుప్పు అయితే మరి బాగా ఎక్కువగా అయితే ఉంది. లోపల పక్క చూడండి ఫ్రెండ్స్, లోపల పక్క అయితే ఇంకా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, తుప్పు అయితే ఎక్కువగా ఉంది దీనికి. చూడండి, అది మొత్తం తుప్పేనమాట. ఆ డిస్క్ అయితే సపరేట్ చేసాం. ఈ విధంగా సపరేట్ చేయడం వల్ల వర్క్ అయితే నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ సున్నతే తుప్పు అయితే ఎక్కువగా ఉంటుంది. దానికైతే నీట్గా అయితే గ్రైండింగ్ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు వర్క్ అయితే కొంచెం నీట్గా అయితే ఉంటుంది. దానికని మనం వీటినైతే సపరేట్గా అయితే చేస్తాం. చూస్తున్నారు కదా, ఇదంతా నీట్గా అయితే గ్రైండింగ్ పట్టుకోవాలి. రిమ్ముకి అయితే నీట్గా తుప్పు అయితే గ్రైండింగ్ అయితే పట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దానికి ఉన్న తుప్పు అంతా నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టి తీసాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు వర్క్ అయితే నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఏ విధంగా వచ్చేసిందో, నీట్గా అయితే వచ్చేసింది. రిమ్మలకైతే కంపెనీ రెడ్ యాసిడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా బానెట్ మడ్గులకైతే కంపెనీ రెడ్ యాసిడ్ అయితే నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. రిమ్మలకైతే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బానెట్ మడ్గాళ్ళకి రిమ్ములకి అయితే నీట్గా అయితే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. బాడీకి ఫస్ట్ కూడా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేసుకున్నాం. ఈ విధంగా అయితే నీట్గా బాడీ అంతా ఫస్ట్ కూడా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం నీట్గా. మడ్గాళ్ళకి అయితే వైట్ అయితే ఫస్ట్ కోట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది ఫస్ట్ కోట్ మాత్రమే, ఫినిషింగ్ అయితే కాదు. చూడండి, ఈ విధంగా అన్నిటికైతే ఫస్ట్ కోట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. బానెట్ మడ్గాళ్ళు బాడీ అన్నిటికీ ఒక కోట్ అయితే పెయింట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం. నెక్స్ట్ డే స్వరాజ్ బ్లూ 7 అయితే ఫైనల్ కోట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసిన ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో షైనింగ్. చూస్తున్నారు కదా, దాంట్లో మన నీడ అయితే ఆపడుద్ది. బాగా గమనించండి, చెట్టు నీడ అయితే ఆపడుతుంటుంది. గ్లాస్ ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది. మడ్గాళ్ళకి కూడా ఫైనల్ కోట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మడ్గాళ్ళకి ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చాయో. ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది. బాడీకి ఫైనల్ కోట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తున్నామో. బాడీకి అయితే ఫైనల్ కోట్ అయితే స్ప్రే అయితే చేసాం. చూడండి ఫ్రెండ్స్, షైనింగ్ ఏ విధంగా ఉందో. ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, బ్యాటరీ కేసు అనమాట. ఈ విధంగా అన్నిటికైతే ఫైనల్ కోట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఇప్పుడు మెకానికల్ అయితే వచ్చి బండి అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు స్వరాజ్ ట్రాక్టర్ అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు మీ ట్రాక్టర్కి పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అయితే నెంబర్ పెడతాను ఫ్రెండ్స్.
ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మా అడ్రస్ నెల్లూరు ఆటో నగర్. మా వద్ద అన్ని రకమైన ట్రాక్టర్కి అయితే పెయింటింగ్ వేయబడును. మీరు చూస్తున్నది స్వరాజ్ XM ట్రాక్టర్ అనమాట. ఈ బండిని అయితే కొత్త బండిలాగా అయితే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి డెలివరీ బండిలానే ఉంటుంది. చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే పెడుతున్నాను. నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. బండి ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ కొత్త బండిలా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వద్ద కంపెనీ పెయింట్లే వేయబడును. ఇప్పుడైతే బండి అయితే డెలివరీ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.